సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలు, ఫుట్బాల్ పోటీలు తప్ప రైతుల సమస్యలు పట్టవని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. వరి ధాన్యం అమ్మకాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న ఆయన ప్రతి క్వింటాల్పై కట్ చేస్తున్నటువంటి 250 ఆర్ఆర్ ట్యాక్స్గా పరిగణించాల్సి వస్తుందని దుయ్యబట్టారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను మోసం చేసిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతు ఏదైతుందో 250 రూపాయలు నష్టపోతుండు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్. దిస్ నథింగ్ బట్ ప్రభుత్వ వైఫల్యం కాబట్టి ఒక విధంగా దీన్ని ఏదైతుందో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ గా పరిగణిస్తుందని చెప్పంటాడు. సరే, రైతు భరోసా అన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో పంటకు 5,000 చొప్పున 2 పంటలు 10,000 రూపాయలు రైతు భరోసా కల్పిస్తే వీళ్ళ వరంగల్ రైతు డిక్లరేషన్ వీళ్ళ కేసీఆర్ గారు కేవలం 10,000 ఇస్తున్నాడు, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండే. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్ముతాడో నమ్మడో అని చెప్పని స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రకటన చేసిండు. రైతు భరోసా పంటకు 7,500, 2 పంటలు 15,000 అని చెప్పని. ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ 3 పంటలు ఎగిరిపోయిందా. ఇప్పుడు ఎకరాకి ఏదైతుందో 6,000 ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు 6,000 పోయింది. అదనంగా ప్రతి క్వింటల్కు రైతు ఏదైతుందో నేను చెప్పిన ఆర్ఆర్ ట్యాక్స్ రూపకంగా ఒక 30 క్వింటలు మనం దిగుబడి ఆశించినా కానీ 30 × 250 7,500 రూపాయలు ఏదైతుందో రైతు అదనంగా. తుమ్మల నాగేశ్వరరావు ఏ కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తుండో ఆయన కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎక్కడ పర్యటన లేదు. వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అందాల పోటీల నిర్వహణ, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ, ఆయన ఏదైతే అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో, వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడం